శాంతి శాంతి శాంతి. ఈ పావురం ఆత్మకు శాంతి ప్రసాదించు. రాజాతి రాజ రాజ మార్తాండ రామ భూపాల మమ్మేలుగా దొర పరా బహుపరా. కన్నప్ప, నువ్వన్నది ఉన్నమాటే అయినా వినేవాళ్ళు పొగట్టు అనుకుంటారు. అంచేత పాతకాలపు దండకాలు మనకొద్దు. అమ్మమ్మమ్మమ్మ, మీకు అతి వినయం ఒకటి చంపేస్తున్నారు. ఆ కొట్టొచ్చే రాజతేజాన్ని చూసి తల ఉంచక సస్తామా? దేవుడిచ్చిన పవర్ అది. మీరు దొరలు, మేము బంట్లు, అది మన కనెక్షన్. ఈ మాట నేను అనడం ఏమిటి? అలా రాజవీధికి రండి, జనమే చెబుతారు. చిత్తం, ఊరేగింపుకి రథం సిద్ధంగా ఉంది. తమరు దయచేసి అలా 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 ఆ పవిత్ర చేతిని రథం మీద ఉంచితే రథం కదులుతుంది. లేకపోతే కదలదంటావా? చచ్చినా కదలదు. తమ వంశానికి ఆ రథానికి ఉన్న కనెక్షన్ అదే కదండి. ఊరేగింపు అయ్యాక అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారా? ఆహా, అంతా సిద్ధం. ఏం ధర్మయ్య? చిత్తం, 2 బస్తాల బియ్యం పంపానండి. చాలవేమో. సుబ్బరాజు, నువ్వు 1 బస్తా పంపు. చిత్తం, తండ్రి కోసం కాయగూరలు కూడా పంపించారండి. మరి పెరుగు? 4 కడవలు పంపేవాడి మా ఈదోళం. సొమ్మొకడిది సోకొకడిది. ఎవరా కూర్చుదే? రే పిల్లకాకి, ఎంత మాట అన్నావురా? త్వరగారంటే ఎవర్రా? ఊరే వారు, వారే ఊరు. ఎవరు ఏ బస్తాలు ఇచ్చినా వారిచ్చినట్టే కదరా? ఆయన తలమే కదా ఇదంతా. అంతే కదా? త్వరగారికి మేనర్లు కనెక్షన్ కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే తలదీసి మొలేస్తావా? ఒరే పార్థు, నువ్వు వెళ్ళు. కనప, బురద మీద బెడ్డేస్తే మన మొహం మీద పడుతుంది. పద. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. ఏడిసేవలేరా? దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. పిచ్చిక, ఏట అంతోటి సిగ్గు? సిగ్గు కాదు దొరా, భయం, బట్టి. పొలమ్మో, ఇవాళ సంబరంలో తవన్ని చూడటానికి 2 కళ్ళు చాలా. నాకు అంతేనే. ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ తరించింది. అసలు నాకు దేవుడు బొమ్మ నువ్వే దొరా. తమరు నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం. నాకు అంతేనే. రా, కలిసిపో. పాలల్లో నీళ్ళల్లా కలిసిపో. పులుసులో ఉప్పల్లే కరిగిపో. నాలో ఐక్యమైపో. దొరా, మరి మరి చెప్పవే పిచ్చిగిరాని. సంబరం కాగానే మన మనవాడదారన్నావు కదా. ఆడదాం. మన ఇద్దరి మధ్యన ఇంత వల్లమోలని ఇదుండగా మనువు కడ్డంటే. అది కాదు దొరా, మా గూడెంలో అందరూ గుసగుసలాడుతున్నారు. నాకు నెల తప్పి 3 నెలలైంది. రేపో మాపో మనవాడకపోతే. ఏం కూర్చోవు? ఎవత్తవే నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా దాపూచి నేను తాళి కట్టాలా? చీరేస్తాను. ఏంటి ఘోరం? నన్ను మనువాడతానని అమ్మోరి కాడ పొట్టు పెట్టి ఒట్టేశాక దొరసాని నన్ను అన్నయ్యం దొర. నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళు నరికి పారేస్తారు. గూడులో వాళ్ళు నిలువ నాకు కాల్చేస్తారు. రావచెట్టు కింద అమ్మ సాచ్చు. నిన్ను నీ అమ్మోరు నీ తుమ్ములో గడిపేస్తారు. ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పే తమ్ములు ఎవడుకున్నాయి? ఎరా గాడిదా,
దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత బరికలతో బాధించు. ఎవరది? నేను మావయ్య పార్థుని. ఇక్కడ నీకేం పని? సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తున్నా. ఉత్తరించో. అయినా వానాకాలం సినిమాలు ఏంటి? తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాట. మీ దొరబుద్ధులు మీకు తెలియవు. పదండి, ధోరణి 10 మందిలో నీళ్ళు తాగండి. లేమ్మా లే. బాగున్నావా అమ్మా? అరే అన్నయ్య నువ్వా? రారా, దారి తప్పొచ్చినట్టున్నావే. దారి తప్పి రాలేదు చెల్లెమ్మా, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే. అబ్బే అది కాదన్నయ్య. రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా? మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు. ఏం చెప్పను? మీ వాడికేమో నేనంటే వెంట్రుక్ కంటే నాసి. మరి ఏదో కురతనంలే అన్నయ్య. కుర్రతనమే అంతేలే. అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సు ఉత్తరం. నెల్లాళ్ళ తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది, వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయా ధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చాడు రా ఉద్యోగం. తెచ్చింది పట్టుకోమని. అది మన మీద ప్రేమ కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. బొట్టు మీద ఒట్టు. నా చేత వాగించుకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊళ్ళొంచి వెళ్ళగొట్టించడానికి. ఇలాంటి తగులు బాచి శాంతమ్మా, వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను. కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అడక్కు. అన్నయ్య సబ్బు బిళ్ళ చెండు పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? రావుడు, అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా? పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చారనేలేదా? అయ్యో రామా, మనీ ఆర్డర్ అయితే చారదని మనిషినిచ్చి పంపారా మీ నాన్న? పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంత బూడిద పాలైపోయింది. హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చి అమ్మాల్సి వచ్చింది. పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చారలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్కే తంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశారని కొట్టేశాడా? సంతకుపెట్లో 30 రూపాయలు ఉన్నట్టే, అందులో 5 పుంజులు అడిగితే అమ్మన్నారండి అయ్యారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు, నువ్వు వెళ్ళకు. రావుడు.